ఈరోజు నాకు ఇవ్వబడిన వర్డ్ 6th వర్డ్. ఈ 6వ మాట యేసయ్య సిలువపై పలికిన మాట మన రోమెల్ చదివి ఉన్నాడు. యోహాను 19:30 వచనం చూసుకుంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. When he had received the drink, Jesus said, "It is finished." With that, he bowed his head and gave up his spirit. So it is finished అంటే అసలు దీని అర్థం ఏంటి? ఏమి సమాప్తం చేశారు ఆయన? ఏమి ముగించారు? ఇప్పుడు మనకి డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళు ఇంకా నా పని అయిపోయింది, ఇట్స్ ఓవర్ అని అంటారు. సో అది ఇది ఒకటేనా? కాదు కదా. మనము లోకంలో మనం ఏం సాధించామన్నది మనం చెప్పలేము, లేదా నేను ఇది సక్సెస్ఫుల్గా ముగించాను అని ఎవరూ చెప్పలేము. ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైనా నేను ఎవరి గురించి అయినా విన్నానంటే వాళ్ళు చనిపోయాక వాళ్ళ గురించి ఇతరులు చెప్పే మాటలే, వాళ్ళు ఏం సాధించారో లేకపోతే వాళ్ళ విషయంలో వీళ్ళు ఏం చేశారు అన్నది మనము ఆ సాక్ష్యంగా వింటాం అంతే. కానీ యేసయ్య ఇక్కడ ఎంతో ఆనందంగా గర్వంగా చెప్పగలుగుతున్నారు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. అది ఏంటంటే తండ్రి ఆయనకి అప్పగించిన పని సంపూర్తిగా ఆయన పూర్తి చేశారు. హీ కంప్లీటెడ్ దట్ ఫాదర్స్ like whatever responsibility the father has given him, right? So why did even Jesus come to earth? ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే అందరికీ తెలుసు. మనము గుడ్ ఫ్రైడే అనగానే ఈ 7 మాటలు, ఆల్ దీస్ 7 words we always meditate every year. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయి. ఈ 7 words కూడా అనే కాకుండా ఇప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే నేను ఐ కెనాట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్. కానీ సిన్స్ బర్త్, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా బ్రతికారు, ఏమి సంపూర్తి చేశారు, ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఆయన he fulfilled all the prophecies. సో ఆయన అంటున్నారు లూక్ 24:44లో, లూకా సువార్త 24:44 అధ్యాయంలో అంటారు, he said to them, "This is what I told you while I was still with you. Everything must be fulfilled that is written about me in the law of Moses, the prophets and the Psalms." సో కీర్తనల్లో మరి ఈ ప్రాఫెసీస్ అయితే ఏవైతే చెప్పబడ్డాయో ప్రవక్తల ద్వారా, మరి ఈ మోషే యొక్క ధర్మశాస్త్రంలోని ఏవైతే చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చాను, పూర్తి చేశాను అని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పగలుగుతున్నాడు ఆయన. తల వంచి అంటే అక్కడ కూడా ఒక ఒబీడియన్స్తో ఐ కంప్లీటెడ్ ఇట్ అని ఒక గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది మనం చెప్పగలుగుతామా? మనం ఏం పూర్తి చేయగలగాలి? మనం ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట మనం చెప్పగలుగుతామా ఆయనకు లాగా? అంటే మన పర్పస్ ఏంటో కూడా ఇంతవరకు మనకి తెలియని కూడా తెలీదు. దేవుని ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము, చర్చ్కి వస్తున్నాము, వెళ్తున్నాము అంతే. కానీ చాలామందికి మనలో మన పర్పస్ ఇంకా కూడా ఏంటో మనకు తెలీదు. దేనికి దేవుడు మనల్ని పుట్టించాడు, మనం ఏం చేయాల్సి ఉంది అన్నది. సో ఈ ప్రాఫెసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవడానికి ఆయన పుట్టింది మొదలుకొని సిలువ మీద మరణించే వరకు కూడా ఆయన మొత్తం ఫినిష్ చేశారు. ఈవెన్ బిఫోర్ ఈ 6th wordలో కూడా ఐ థర్స్ట్ అన్నప్పుడు హీ వాజ్ గివెన్ వినెగర్, రైట్? అది ఆ చిరకనివ్వడం కూడా ఒక ప్రాఫెసీయే. చిరకని ఆయనకు అందించడం, ఆయన అది తాగలేకపోవడం, అది కూడా ఒక ప్రాఫెసీయే. అది కూడా ఫుల్ఫిల్ అయ్యింది బిఫోర్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, రైట్? సో Psalm 69:21లో ఉంటుంది, దే పుట్ గాల్ ఇన్ మై ఫుడ్ అండ్ గేవ్ మీ వినెగర్ ఫర్ మై థర్స్ట్. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని. సో ఇవన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేశారు ఆయన. అయితే మనము ఏం ఫుల్ఫిల్ చేయగలము అని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆయన లైఫ్ మనకు ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ ధ్యానించడమే కాకుండా ఒక న్యూ ఇయర్కి తీసుకుంటూ ఉంటాం యూజువల్గా రెజల్యూషన్స్, బట్ నేను అనుకుంటాను దిస్ ఈజ్ ద డే బికాస్ హీ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ అస్. మనము ఇప్పుడు ఏది సరైన నిర్ణయం తీసుకోకపోతే వాట్ ఆర్ వి ఈవెన్ డూయింగ్? ఇప్పుడు ఆ రెజల్యూషన్స్ ఏవో, అయ్యో నా కోసం ఇంత సాక్రిఫైస్ చేసావో ప్రభా అని మనం డెసిషన్ ఏదైనా తీసుకోగలిగితే, ఓకే ఇది ఇక్కడి నుంచి నేను ఇది మార్చుకోవాలనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అని మనం కూడా ఏదో ఒకటి అన్నీ చేయలేము, దేవుళ్ళ మనం చేయలేము, సమస్య లేదు, మనం పర్ఫెక్ట్గా ఉండలేము. కనీసం ఆ తీసుకున్న ఒక్కటైనా, టేకప్ చేసిన ఒక్కటైనా
ఐ గ్లాడ్గా చెప్పగలుగుతామా ఐ ఫినిష్డ్ అని, నేను సంపూర్తిగా 100% చేయగలిగానని చెప్పగలుగుతామా? చెప్పగలగాలి. అలాంటి నిర్ణయము నేను న్యూ ఇయర్ గురించి అనుకోను, కానీ ఈరోజు తీసుకోవాలనుకుంటాను. ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన చేసిన త్యాగము వ్యర్థం కాకూడదు, మన కొరకు చేసింది. సో మనం కూడా మన జీవితాలు మార్చుకోవాలి, కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా ఇదే అనుకుంటాను నేను. అయితే ఆయనని ఎవ్వరూ బలవంత పెట్టలేదు, నీ ప్రాణాన్ని పెట్టు అని ఎవరు బలవంత పెట్టలేదు. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18లో ఆయన చెప్తారు, ఆయన విల్ఫుల్గా ఆయనకి ఇష్టమై ఆయన జీవితాన్ని ఇచ్చారు. విల్ఫుల్గా ఐ లే డౌన్ మై లైఫ్ అండ్ ఐ హ్యావ్ ద రైట్ టు టేక్ ఇట్ బ్యాక్ అండ్ దిస్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ దట్స్ వై ద ఫాదర్ లవ్స్ మీ అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఆయన ఎవరు బలవంతం పెట్టలేదు, ఆయనకు తెలుసు ఎలా సిలువ వేయబడబోతున్నారో, ఎలా మేకులు కొట్టబోతున్నారో, ఎటువంటి ముళ్ళ కిరీటం ఆయన ధరించబోతున్నారో, ఎలాంటి అపహాస్యాలు ఆయన మీద చేయబోతున్నారో, ఉమ్మి వేయబోతున్నారు ఆయన ముఖం మీద అని కూడా తెలిసి విల్ఫుల్గా అంత ప్రేమించే తండ్రి మనకి వచ్చి ఉన్నారు. ఆయన ఇష్టపూర్వకంగా ఈ త్యాగం మన కొరకు చేసి ఉన్నారు. సో యోహాను 17:4 అధ్యాయంలో కూడా నేను ఎక్కువగా ఈ రిఫరెన్సెస్ మీదే నేను డిపెండ్ అయ్యాను. ఎందుకంటే ఇది నేను సొంతంగా ఏదైనా మాట్లాడదామన్నా కూడా లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అంటే వాట్ ఎవర్ హీ డిడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్. సో ఐఎమ్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్. సో నేనే చదువుతాను, మీరు అందరూ తీసే టైం ఉండదు కాబట్టి. అయితే ఈ యోహాను 17:4లో కూడా ఆయన ఒక లాంగ్ ప్రేయర్ చేశారు. అంటే హీ నోస్ దట్ ద సఫరింగ్ దట్ హీస్ గోయింగ్ త్రూ ఎలా ఉంటుందన్నది తెలుసు, బట్ హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. ఒక గెత్సెమనే తోటలో ఆయన ఎంత లాంగ్ ప్రేయర్ చేశారో మనము ఆ చాప్టర్ అంతా చూస్తాం. సో హీ సేస్ దేర్, ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యూ ఆన్ ది ఎర్త్, రైట్? ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యూ ఆన్ ది ఎర్త్. నువ్వు చెప్పిన పనిని నేను పూర్తిగా చేశాను అని ఆయన చెప్పగలుగుతున్నారు. ఇక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నారు. ఈ గెత్సెమనెలో ఎంత ఆవేదనకి లోనయ్యారో, ఎంత రక్తపు కన్నీరు కారుస్తూ ఆయన ప్రార్థన చేయడమో మనము గమనిస్తాము. అయితే మనము కూడా ఏదైనా మొదలు పెట్టాలి అని అంటే ఇట్స్ నాట్ హౌ యూ స్టార్ట్, హౌ యూ ఎండ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఎక్లెసియాస్టస్ 7:8 అందులో ప్రసంగి 7:8లో ఉంటుంది, బెటర్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దాన్ ఇట్స్ బిగినింగ్ అని. అంటే మనం ఏదైనా మొదలుపెట్టినా కొన్నిసార్లు కొన్ని అవాంతరాలు వల్ల ఎటువంటి పనులు మనకి మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ మన గురి ఎప్పుడు కూడా మనం ఎండ్ చేసే విధానం, ఎలా ఎండ్ చేస్తామన్న దాని మీద ఉండాలి. సో ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తారు, ఆ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో బ్యాక్కి ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు విన్నర్స్ అయిపోతారు. అంటే దే ట్రై, ముందు వెనకలు ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోవాలని ఉండదు, అంటే దే ట్రై. చాలా హార్డ్ అది. అంత వెనక నుంచి ఆల్రెడీ ముందు ఒక పేస్లో పరిగెడుతున్న ఆ రన్నర్ని బీట్ చేయడం అంటే ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది దానికి, అది గెలవడం అంటే. సో అటువంటి ఎఫర్ట్ మనము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ, అభ్యంతరాలు వచ్చినప్పటికీ, ఎనీ ఆబ్స్టకిల్స్ మనం తిరిగి వీ హ్యావ్ టు రీజువనేట్ లైక్ అవర్ సెల్ఫ్, మనం ఎనర్జైజ్ చేసుకొని తిరిగి వీ హ్యావ్ టు ఎయిమ్ ఆన్ అవర్ ఎండింగ్, లైక్ ద ఎండ్, రైట్? ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో అది ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ మనం ఎండ్ వైపే ఫోకస్ ఉండాలి మనది. అయితే సో యేసయ్య ఏం చెప్తున్నారంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అన్నది ఆయన ప్రతి మాటలో, ప్రతి గాస్పెల్లో మనం ప్రతి శిష్యులందరితో అనేక సార్లు ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమంటున్నారు, it's not for the healthy who need a doctor but the sick. So I have not come to call the righteous but sinners to repentance. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని వారితో చెప్పాను. ఇంకొక చోట ఆయన, ప్రభువు నా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును అని. లూకా సువార్త 4:18-43 వచనాలు చూసినప్పుడు సో ఆయన మళ్ళీ ఇంకొకసారి అంటున్నారు 43వ వచనంలో,
నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. సో ఇవన్నీ కూడా హీ వాజ్ టెల్లింగ్ ద పర్పస్ దట్ హీ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్. ఆయన చెప్తున్నారు ఏమేమి నెరవేర్చారు, ఏమేమి చేశారన్నది. చెప్పింది ఆయన చేయక మానలేదు, అన్నీ సంపూర్తిగా చేశారు. మొదటి జాన్ 3:8 కూడా ద రీజన్ ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్ వాస్ టు డిస్ట్రాయ్ ద డెవిల్స్ వర్క్. అపవాది సంబంధమైన క్రియలను నాశనం చేయటానికే, లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో దగ్గర ఆయన ఒక 6 hours క్రాస్ మీద ఆయన శ్రమపడ్డారు. సో ఆ 6 hours కూడా ఆయన మాట్లాడిన ఈ 7 words కూడా మనము ఎంతో మీనింగ్ఫుల్. అంటే ఈవెన్ క్రాస్ మీద ఉన్నప్పుడు కూడా ఆ ప్రాఫెసీస్ ఆయన ఫుల్ఫిల్ చేయడానికే చూస్తున్నారు. సో ఫస్ట్ వర్డ్లోని మనం చూసుకున్నాం, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. సెకండ్ వర్డ్ ఇట్స్ అ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. థర్డ్ వర్డ్ ఇట్స్ అ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. ఫోర్త్ వర్డ్ ఇట్స్ అ వర్డ్ ఆఫ్ అబాండన్మెంట్. ఫిఫ్త్ వర్డ్ ఆఫ్ సఫరింగ్. సిక్స్త్ word of fulfillment or accomplishment. seventh word of dedication. రైట్, ఈ ఫస్ట్ 3 words కూడా ఆయన ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయితే, మిగతా వర్డ్స్ ఇన్ ఫ్లెష్, ఇన్ హ్యూమన్ ఫ్లెష్, శారీరకంగా ఆయన అనుభవిస్తున్న బాధని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ప్రభా నన్ను ఎందుకు వదిలిపెట్టావని కానీ, దప్పికొనుచున్నానని కానీ, ఇలాగా నేను తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను సక్సెస్ఫుల్గా చేశానని కానీ, ఇక నా ఆత్మను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆయన పలికి ఇవన్నీ ప్రాఫెసీస్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినాకే హీ బౌడ్ డౌన్ హిస్ హెడ్ అండ్ గేవ్ అప్ హిస్ స్పిరిట్. రైట్, అయితే దీని నుండి మనము ఎట్లాగా జీవించాలి, ఆయన ఇన్ని చేశారు కదా మన కొరకు అని అన్నప్పుడు, సో మనం కూడా వీ హ్యావ్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ పర్పస్. మన పర్పస్ ఏంటి? ఊరికే జస్ట్ మన జాబులు చేసుకొని, మన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడం ఇంతేనా అంటే కాదు కదా. మనం కూడా ఎంత శ్రమ పడుతాం పిల్లల్ని దేవునిలో పెంచాలని, మనం కూడా అంతకంతకు ఆత్మీయంగా బలపడాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ అది మన వలన సాధ్యం కాదు. దేవుణ్ణి మనం గట్టిగా అంటు పట్టుకున్నప్పుడే ఆ పర్పస్ అనేది మన లైఫ్లో ఫుల్ఫిల్ అవుతుంది. సో ఎఫిషియన్స్ 2:10 కూడా అదంటే, ఫర్ వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అస్ టు డూ. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో ప్రసంగి 12:13, ఎక్లెసియాస్టస్ 12:13 కూడా, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ ఫర్ దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. మనము దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన యొక్క కట్టడలను అన్నీ కూడా మనం అనుసరించాలి. ఆయన ఏదైతే మన జీవితంలో ఉద్దేశించి ఉన్నారో, వాట్ ఎవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్, అది ఆయన మహింపరచడం కొరకే మనం యూస్ చేయాలి. ఇక వీ హ్యావ్ టు ఆల్సో లివ్ అ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ ఒబీడియన్స్. ఇది చాలాసార్లు యేసయ్య ఆయన చెప్పిందంతా కూడా ఎక్కువగా లవ్ మీదే ఉంటుంది. ఈవెన్ దాని తర్వాత డిసైపుల్స్ చెప్పింది కూడా మీకు 1 Corinthians 13 అంతా కూడా లవ్ గురించే ఉంటుంది. అంటే చాప్టర్ కేవలము ఆ ప్రేమ అనే దాని గురించి ఉంటుంది. ఆ ప్రేమ తల్లిదండ్రుల మధ్యన, భర్త మధ్యన, లేకపోతే పిల్లల మధ్యన, నీ యొక్క సిబ్లింగ్స్ మధ్యన, ఏదైనా కూడా నీ నైబర్స్ పట్ల, అది కూడా చెప్తారు, లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. అది సాధ్యమా? మనం 100% అది చేయగలమా? అది చాలా కష్టం. కానీ అది సాధ్యం ఎప్పుడవుతుందంటే అది దేవునిలో మాత్రమే సాధ్యమవుతుంది. లివ్ అ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ ఒబీడియన్స్. యేసయ్య కూడా ఎంతో ప్రేమ, కనికరం కలిగి ఎంతో మందిని బాగు చేసి ఎంతో ప్రేమను చూపించాడు ఆయన. ఒబీడియన్స్ విషయంలో అయితే ఇక ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏంటి, ఆయన హీ కమిటెడ్ హిస్ స్పిరిట్ టు గాడ్స్ హ్యాండ్స్. రైట్, అప్పటి వరకు కూడా ఆయన ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు అన్నది మనం చూస్తాం. 1 John 4:7 కూడా, బిలవడ్ లెట్ us love one another for love is from God and whoever loves has been born of God and knows God. మనము దేవుణ్ణి ఎరిగిన వారమైతే, దేవుడు తెలిసిన వాడైతే, మనకి నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నామంటే we have to keep all his commandments. రైట్, అండ్ వాట్ ఆర్ హిస్ కమాండ్మెంట్స్ అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? అన్నీ ఆ 10 commandments మనం చేయలేమని తెలుసు, ఒక్కటి పోయినా అన్నీ మనం చేయనట్టే. సో కనీసం ఆ ఒక్కటి, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్,
అది మనం చేయగలిగితేనంట, ఎందుకంటే నీ ఇంటి వారిని, నీ పిల్లల్ని నువ్వు ఎలాగో ప్రేమిస్తావు. తండ్రి తన పిల్లలకి అడిగినది ఇస్తాడు, అందులో గొప్ప ఏం కాదు కదా. కానీ దేవుడిలాగా మనం ప్రేమించగలగాలి అని అంటే మొదటి నుంచి అన్ని ఫస్ట్ వర్డ్ నుంచి మనకు అందరూ చెప్తున్నది అదే, రైట్? వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్, క్షమించుకోవాలి. నెక్స్ట్, లివ్ అ లైఫ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ ఫర్గివ్నెస్ అనేది కూడా చాలా 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 పెద్ద టాపిక్. ఆంటీ ఎంతో బాగా చెప్పారు అది, ఆ ఫర్గివ్నెస్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అన్నది. అదే కష్టము, ఫర్గివ్ చేయడం అన్నదే కష్టం. ఎందుకంటే మనం త్వరగా ఫీల్ అయిపోతాం, అన్నిటికీ పట్టింపులే ఈ రోజుల్లో. అరే ఏదో అన్నారులే పోనీ, లేకపోతే వెళ్ళిపోని మనము వాళ్ళని కన్ఫ్రంట్ కూడా చేయట్లేదు. ఎందుకు ఇట్లా అన్నారు మీరు నన్ను, నేను బాధపడున్నాను అని కూడా మాట్లాడలే. వాళ్ళు అన్నారు, ఇంక నేను మాట్లాడను అంతే. అలా ఉండకూడదు. ఎవరి వల్ల నువ్వు బాధపడ్డావు వాళ్ళకి చెప్పు, వాళ్ళ వల్ల నువ్వు బాధపడ్డావు అని చెప్పినప్పుడు వాళ్ళు రియలైజ్ అయితే దే విల్ ఆస్క్ ఫర్గివ్నెస్. నువ్వు కూడా అప్పుడు ఫర్గివ్ చేయడానికి, ఒక మంచి రిలేషన్ ఉండడానికి బాగుంటుంది. ఒకవేళ వాళ్ళని హర్ట్ చేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళకి తెలియనప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అరే ఎంతసేపు వాళ్ళు నన్ను ఇది అన్నారు, నన్ను ఇలా అన్నారని పట్టుకొని కూర్చొని అదే బాధపడుతూ ఉంటావా? లేకపోతే యూ విల్ లెట్ దెమ్ నో దట్ హౌ దే హర్ట్ యూ, రైట్? సో అలా హర్ట్ అయ్యి ఆ బిటర్నెస్ మనలో ఉంచుకునే కన్నా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఫర్గివ్నెస్. ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ద ఫర్గివ్నెస్ గురించి కూడా గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద బిటర్నెస్, రేజ్ అండ్ యాంగర్, బ్రాలింగ్ అండ్ స్లాండర్, along with every form of malice. Be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయొద్దని చెప్తున్నాడు. ద లాస్ట్ వన్ ఈజ్ లివ్ అ లైఫ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. లివ్ అ లైఫ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. మార్క్ 12:30-31. అ ఫుల్ఫిల్డ్ లైఫ్ బేర్స్ మచ్ ఫ్రూట్. మనం ఫలిస్తున్నాము అంటేనే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని, దేవుని ఇది ఇష్టంగా మనం బ్రతుకుతున్నామని. సో అప్పుడే మనం ఆ ఫలాన్ని మనం చూడగలుగుతాం మన జీవితంలో, రైట్? సో Matthew 6:20 కూడా లేస్ అప్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. మన గురి అంతా ఏంటి? టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రైట్? వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నువ్వు వెయిట్ చేసినంత మాత్రాన వెళ్ళిపోతావా అంటే దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యూ, లైక్ హౌ గాడ్ గేవ్ జీసస్ and how he fulfilled. సో నా వలే మీరు నాలాగే పరిశుద్ధులుగా ఉండండి, నాలా బ్రతకండి అని ఒక మార్గం వదిలి వెళ్ళారు ఆయన మనకి. సో ఆ మార్గంలో మనం ఎంతవరకు నడుస్తాం? హౌ మచ్ ఆర్ వి ఈవెన్ ఫాలోయింగ్ జీసస్, రైట్? ముందు వర్డ్ చెప్పినప్పుడు చెప్పారు కదా, హౌ మచ్ ఇట్స్ ఈజీ టు బిలీవ్ ఇన్ జీసస్, వెరీ ఈజీ. ఐ బిలీవ్ ఇన్ జీసస్ అని చెప్పడం జస్ట్ ఒక సెంటెన్స్, ఇట్స్ వెరీ ఈజీ. బట్ టు బీ అ డిసైపుల్ ఆర్ టు బీ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, it's very very difficult and very hard, right? So let us practice this. We have to live a life of purpose, live a life of love and obedience, live a life of forgiveness, and live a life of fulfillment, right? So I finished ani Bible lo inkoka ayana kuda cheppagaligaru garvanga. Evaraina? Praise the Lord. Paul. సో ఆయన ఎంత చెప్పగలిగాడు? 2 Timothy 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ ఫినిష్డ్ ద రేస్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్, రైట్? అలా అటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలని, మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆయన సహాయం లేకుండా, డెఫినెట్గా ఆయన సహాయం లేకుండా మనం చేయలేము. ఎప్పుడైతే ఆయనలో అంటు కట్టబడి ఆనుకొని ఉంటామో అప్పుడే మనకి ఇది సాధ్యము. మనం ట్రై చేస్తున్నాము, అట్లీస్ట్ మనం ఫెయిల్ అయినప్పటికీ ట్రై చేస్తున్నట్టు దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు మన ముందు కష్టపడి చదివారు, అయినా మార్క్స్ రాలేదు, బట్ యు నో హౌ హార్డ్ దే వర్క్ టువర్డ్స్ దర్ ఎగ్జామ్స్. అప్పుడు మనం వాళ్ళని ఏమన్నా అంటామా? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా వాళ్ళు చదివారు, కానీ ఏదో అయ్యింది, సమ్ ట్రబుల్, ఏదో మర్చిపోయారో, ఏదో రాయలేకపోయారో, సమ్ ప్రాబ్లమ్ హ్యాస్ అరైజ్డ్. సో వాళ్ళని అర్థం చేసుకుంటే, పోలే నాన్న, లైక్ నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎక్కడైతే మిస్టేక్ చేసావో, ఓకే మేక్ షూర్ యూ డూ దిస్ అని మనం చెప్తాం. కానీ కోప్పడం, అస్సలు చదవకుండా మార్క్స్ 0 వస్తే
వాడికి బడుతు పూజగా ఇంట్లో అయిపోయిందా వాడి పని? ఊరుకుంటామా తక్కువ మార్క్స్ వస్తే? నో, రైట్? సో అట్లా దేవుడు కూడా మన ప్రయత్నాన్ని చూస్తాడు, మన ఇంటెన్షన్స్ చూస్తాడు, మన హార్ట్ చూస్తాడు. అలా మనం ప్రయత్నించగలిగి మనం ఫెయిల్ అయినప్పటికీ దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఆయన మనకి సహాయకర్త అయి ఉన్నాడు. సో లాస్ట్లో ఊరికే జస్ట్ ఒక కంప్లీటెడ్కి ఫినిష్డ్కి ఏంటి అసలు అర్థము అని ఊరికే గూగుల్ చేస్తూ ఉండే. సో కంప్లీటెడ్ అంటే ఏంటి, ఫినిష్డ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే, కంప్లీటెడ్ అంటే ఓకే, యూ కంప్లీట్ ద హోంవర్క్ అంటే ఏదైనా చేసినప్పటికీ దానికి కన్క్లూజన్ ఉంటుంది. అంటే నువ్వు చేసిన పనికి సపోజ్ ఒక ఎస్ఏ రాసామో లేకపోతే ఏదో డిబేట్ ఉంది, సో యూ ఆర్ ఆన్ ద పాజిటివ్ ఆర్ ద నెగిటివ్ సైడ్, వాట్ ఎవర్ సైడ్ యూ ఆర్ డిబేటింగ్ అబౌట్, ద లాస్ట్ కన్క్లూజన్, సో ఇన్ అ నట్ షెల్ యూ కన్క్లూడ్ సంథింగ్, రైట్? సో విచ్ సైడ్ యూ సపోర్ట్ ద మోస్ట్ అని. సో అట్లా దట్ ఈస్ కంప్లీషన్ అనమాట. ఫినిష్డ్ అంటే ఇట్స్ ద ఎండ్ ఆఫ్ టాస్క్ అంటే సంపూర్ణంగా చేయబడింది, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దాట్స్ వాట్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్, రైట్? సో ఒక చిన్న థింగ్ ఏంటంటే, సో వెన్ యూ మ్యారీ ద రైట్ వన్ యూ ఆర్ కంప్లీట్, వెన్ యూ ఎండ్ అప్ మ్యారీయింగ్ ద రాంగ్ వన్ యూ ఆర్ ఫినిష్డ్, అండ్ వెన్ ద right one finds you with the wrong one, you are completely finished. సో సారీ, ఇది ఎవరైనా అఫెండ్ అయి ఉంటే దీనికి జస్ట్ కొంచెం అర్థం అవ్వాలని ఊరికే అన్నాను. బట్ దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ.